అందరికీ నా ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, యూట్యూబ్ అంతేకాకుండా ప్రపంచవాసులకు ప్రపంచంలో మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయుర్వేద అభిమానులారా, ఈరోజు చెప్పబోయేందంటే మేడే సందర్భంగా 1880 బ్రిటను, ఫ్రాన్సు, జర్మనీ, అమెరికా, చికాగోలో ఐ మార్కెట్లు జరగవలసింది. ప్రపంచ ఆ యొక్క కార్మికులు వాళ్ళ గుర్తింపుగా 1890లో మే 1వ తారీఖు నుంచి మేడే దినో సందర్భంగాని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెంది 1866లో మన భారతదేశంలో కలకత్తాలో జరగవలసిన ప్రపంచం ఉన్న కార్మికులు కానీ ఎవరు కానీ పారిశ్రామిక రంగంలో ఉన్న కానీ కనీసం 24 గంటల కాలంలో 8 గంటలు పని చేయాలి, 8 గంటలు విశ్రాంతి తీసుకోవాలి, 8 గంటలు ఆ యొక్క విశ్రాంతి తీసుకున్న సమయంలో కానీ మిగతా సమయంలో ఆలోచించాలని చూపించే విధానమే కార్మిక ప్రపంచ దినోత్సవంగా ప్రకటించారు. దాని సందర్భంగా అయినా ప్రపంచవాసులారా, మన శరీరంలో ఒక వేసవి కాలంలో ఒక విధమైన అమూర్చితమైన ఒక మార్పులు రావడానికి ప్రయత్నం చేస్తుంది మన శరీరం. అలాంటి మార్పులు రాకుండా మన శరీరంలో ఎలాంటి వ్యాధులు రాకుండా ఒకటేనండి ఈ యొక్క ఇదండి. ఇది బర్రెంక చెట్టు సమ్ములని, ఈ యొక్క కొండపిండి సమ్ములని ప్రతిరోజు ఉదయం సాయంత్రం కాక ఒక నీళ్ళలో నానబెట్టుకుని మన తాగి ఉదయం సాయంత్రం తాగుతుంటే మనకి ఎలాంటి వ్యాధులు రావు. అదొకటి. వీటిని సమ్ములని కొబ్బరి నూనెలన్నా లేక నువ్వుల నూనె ఉడికించుకొని ఆయిల్ పుల్లింగ్ చేసుకొని మిగతా భాగాన్ని దీపారాధన చేసుకుంటే, మిగతా భాగాన్ని ఒక వ్యర్థమైన పదార్థం నీళ్ళలో నానబెట్టుకొని మనం శుభ్రంగా కడుక్కుంటే మనకు ఎలాంటి వ్యాధులు రావు. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ భూమి యొక్క శీతోస్థితిని బట్టి మనం అనుకరిస్తేనే మనకు భావన కలుగుతుంది. లేదంటే మన శరీరం ఏదో ఎక్కడికో దిగజారి అనేక వ్యాధులకు దారితీసే అవకాశం ఉంటుంది. రోజుకు మనం ఉండవలసిన ఒక సప్తధాతులు మన శరీరం క్షీణించిపోయి అన్ని వ్యాధులు దారితీసే అవకాశం ఉంది. కనుక వ్యాధి నిరోధక శక్తి పెరగాలంటే ఈ చెట్టును ఉపయోగించుకొని మంచి ఆయుర్వేద వృద్ధిలో ఆశించుకుంటూ మీతో సెలవు చేసుకుంటూ జై హింద్.